భవ జ్ఞానీ భవ యోగి జీవితం మధురం యోగి భవ జ్ఞానీ భవ యోగి జీవితం మధురం. ఓం శాంతి. పరంపిత పరమాత్ముని ప్రియ సంతానమైన యోగాభిలాషం ఉన్న ప్రియమైన సోదరి సోదరులకు స్వాగతం, సుస్వాగతం. యోగము అంటే సంబంధము, కలయిక, జోడించటం. వియోగము అంటే విడిపోవటం. ఇంకా కలిసొచ్చిన దానిని కూడా యోగం అంటారు. ఎవరికైనా కలిసొచ్చిందనుకోండి, వారిలో యోగమున్నది అంటే యోగ్యత ఉన్నది అంటారు. రెండు వస్తువుల కలయికను యోగము లేక యోగ్యత అంటారు. అదేవిధంగా ఆత్మ పరమాత్మ కలయికయే యోగము. ఎప్పుడైతే మనం పరమాత్ముని జ్ఞాపకం చేస్తామో అప్పుడు ఆత్మ జన్మ జన్మల పాపాల నుండి విముక్తి అవుతుంది. ఇప్పుడు మనం ఆత్మ పరిచయాన్ని, పరమాత్మ పరిచయాన్ని, మానవునిలో ఉన్న అనేక జన్మల అశుద్ధ సంస్కారాల నుండి ఎలా విముక్తి పొందాలనేది ఈ 7 రోజుల కోర్సులో తెలుసుకుందాము. మనస్సును పరమాత్మునికి అర్పించాలి. పరమాత్ముడేం చెప్తున్నారు? మన్కో దమన్ నహీ కరో, మన్కో అమన్ ఔర్ సుమన్ బనావో. మనస్సును అనచటం కాదు, సుమన్ అంటే సుందరంగా చేసుకోవాలి. మనస్సుకు శ్రేష్ఠ సంకల్పాలను ఇవ్వాలి. ఎప్పుడైతే మనస్సుకు శ్రేష్ఠ ఆలోచనలు, శ్రేష్ఠ చింతన లభిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి మనస్సు వచ్చేస్తుంది. ఇంకా పరమాత్ముడు చెప్తున్నారు, మన్కో అమన్ కరో. అమన్ చేయటం అంటే పరివర్తన చెయ్యటం. మనస్సుని పరివర్తన చెయ్యాలి. ఎప్పుడైతే పరివర్తన చేస్తామో అప్పుడు మనస్సు మనం చెప్పినట్లుగానే నడుస్తుంది. శుద్ధమైన మనస్సులోనే పరమాత్ముడి స్మృతి నిలుస్తుంది. మీరు వినే ఉంటారు, పులిపాలు బంగారపు పాత్రలోనే నిలుస్తాయి, ఇక వేరే ఏ పాత్రలో పోసినా విరిగిపోతాయి. అదేవిధంగా పరమాత్ముని తలంపు మనస్సులో నిలవాలంటే మన మనస్సు స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండాలి. మనస్సును స్వచ్ఛంగా, శుద్ధంగా చేసుకోవటం కోసం ఈ 3 రోజులు కొన్ని నియమాలను పాటించాలి. నియమాలంటే భయపడాల్సిన అవసరమేమీ లేదు. మొదటిది సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే అందరికీ తెలిసిన విషయమే. వెల్లిపై, ఉల్లిపై, మాంసము, కోడిగ్రుడ్లు తినకూడదు. ఒక నియమం పెట్టుకోండి. రాజయోగ అభ్యాసం చేయాలన్నా, పరమాత్మునితో సంబంధాన్ని జోడించాలన్నా, మనస్సును ఆధీనంలోకి తీసుకురావాలనుకున్నా నియమం అనేది ఎంతో అవసరం. మీరు వంట తయారు చేసేటప్పుడు వేరే వేరే ఏ ఆలోచనలతో తయారు చెయ్యొద్దు. భజనలు, పాటలు లేక మంచి విషయాల గురించి ఆలోచిస్తూ పరమాత్ముని జ్ఞాపకంలో తయారు చేసిన దానిని స్వీకరించాలి. మనం తినే సమయంలో వేరే వేరే ఏ విషయాల గురించి చర్చించుకోవద్దు. కానీ జనరల్లీ మనం ఏం చేస్తుంటాం, అందరం కలిసేది ఇదే సమయంలో, టేబుల్ మీద అందరం ఒక స్థానంలో కలిశాము అని మనం ఎన్నో విషయాలని చర్చించుకుంటూ భోజనం చేస్తాం. మనము ఎప్పుడు కూడా పరమాత్మ స్మృతిలో స్వీకరిస్తే అది ఒంటికి పడుతుంది, మనస్సు కూడా శక్తిశాలిగా అవుతుంది. ఆహార ప్రభావం మనస్సుపై తప్పకుండా పడుతుంది. ఇప్పుడంటే ఈ కరోనా కారణంగా బయట హోటల్స్, రెస్టారెంట్స్, బండ్ల మీద ఏమీ పదార్థాలు అమ్మట్లేదు. జనరల్ గా ఆ హోటల్స్ లో తయారు చేసే స్థానాన్ని మీరు గమనిస్తే తినాలనిపించదు. ఆ ప్లేట్స్ ని కూడా మంచిగా శుభ్రం చెయ్యరు. అదే ప్లేట్లో బీపీ పేషెంట్ తింటాడు, అదే ప్లేట్లో షుగర్ పేషెంట్ తింటాడు, అదే ప్లేట్లో మనము తింటున్నాం. మరి రోగాలు రావా? మనం ఇంట్లో తయారు చేసుకున్నంత శుద్ధంగా హోటల్స్ లో వాళ్ళు అంత మనశ్శాంతిగా, ప్రేమతో తయారు చేస్తారా? మనం 4 రకాలు తయారు చేసుకోలేకపోయినా ఒకటే రకం పరమాత్మ స్మృతిలో తయారు చేసుకుంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది. దేవాలయంలో
ప్రసాదం పెడితే కళ్ళకద్దుకుని తింటాం. అదే పదార్థాన్ని మన ఇంట్లో తయారు చేస్తే దాన్ని ప్రసాదంగా భావిస్తారా? భావించరు. ప్రసాదం తయారు చేసేవారు దైవ చింతనలో తయారు చేస్తారు, మనస్సు స్వచ్ఛంగా ఉంచుకుంటారు. అందుకనది ప్రసాదమయ్యింది. అదే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వేరే వేరే విషయాల గురించి, కుటుంబ సమస్యల గురించి ఆలోచించకుండా పరమాత్ముని చింతనలో తయారు చేస్తే ఇంట్లో చేసుకున్నది కూడా ప్రసాదమవుతుంది. దేవతలకు నైవేద్యం పెట్టేటప్పుడు ఆ పదార్థంలో వెల్లిపై, ఉల్లిపై ఎప్పుడు వేయరు. సిగరెట్టు, మాంసం, బ్రాందీ ఇవన్నీ ఎప్పుడైనా నైవేద్యంగా పెడతామా? అలా పెట్టిన వాళ్ళని ఎవరినైనా చూశారా మీరు? లేదు కదా. అదే విధంగా ఈ శరీరం కూడా ఒక దేవాలయం. ఇందులో ఉండే ఆత్మ దేవత. మాంసం, బ్రాందీ, సిగరెట్ ఇవన్నీ తామసికమైనవి. వీటిని స్వీకరించటం వలన మనస్సులోని ఆలోచనలు కూడా తామసికంగా మారిపోతాయి. భీష్ముడు మహాభారత యుద్ధంలో అంపశయ్య మీద పడుకున్నప్పుడు పాండవులందరినీ పిలిచి ధర్మోపదేశాలు వినిపిస్తుంటాడు. అప్పుడు ద్రౌపది అడుగుతుంది, ఈరోజు మాకు ఇన్ని ధర్మోపదేశాలు చేస్తున్నారు, ఆ రోజు నిండు సభలో నన్ను అందరూ అగౌరవపరుస్తుంటే ఎందుకు ఈ మాటలు చెప్పలేదు? అప్పుడు భీష్ముడు చెప్తాడు, నేను కౌరవుల ఉప్పు తిన్నాను, నాలో అంతా అపవిత్ర రక్తం నిండి ఉంది. ఇప్పుడు ఈ అంపశయ్య మీద పడుకోవటం వల్ల నాలో ఉన్న చెడు రక్తం పోయి నేను పవిత్రంగా అయ్యాను. అందుకని ఇప్పుడు ధర్మోపదేశం చేస్తున్నాను. అంటే చూశారా, ఆహార ప్రభావం మనస్సుపైన తప్పకుండా పడుతుంది. తయారు చేసేవారు తిట్టుకుంటూ, విసుక్కుంటూ, చికాకు పడుతూ చేస్తే తినేవారికి కూడా మనశ్శాంతి ఉండదు. కావున మీ ఆరాధ్య దైవం, మీ ఇష్టదేవత ఎవరో ఒకరు ఉంటారు, వారిని తలచుకుంటూ లేక పరమాత్మని స్మృతిలో ఉండి తయారు చెయ్యాలి, స్వీకరించాలి. రెండవ విషయం, దైవీ గుణాల ధారణ. మనమందరం మనస్సులో ఒక సంకల్పం చేద్దాము. ఈ 7 రోజులు నేను నా మనస్సులోకి కామం, క్రోధం, లోభం, మోహ అహంకారాలకు సంబంధించిన ఏ ఆలోచనలు నేను చెయ్యను. మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోండి. తక్కువగా, మధురంగా, నెమ్మదిగా ఎప్పుడైతే మాట్లాడుతుంటారో అప్పుడు ఈ రాజయోగ ఆనందాన్ని జీవితంలో అనుభూతి చేసుకోగలరు. మరి దైవీ గుణాల ధారణ అనే పదం విన్నారు. ఇంతకీ దైవీ గుణాలంటే వినయము, విధేయత, మధురత, ధైర్యత, హర్షితముఖత, ఎప్పుడు చిరునవ్వుతో ఉండటం, సంతోషంగా, సంతృప్తిగా ఉండటం, ఎదుటివారి కన్నీరు దూరం చేసి వారి ముఖంలో కూడా సంతోషాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యటం, ఇవన్నీ దైవీ గుణాలు. దేవాలయంలో కూడా దేవుని ముందు రకరకాల పుష్పాలని అర్పిస్తారు. ఆ పూల సుగంధం వాస్తవంగా దేవుని వరకు చేరుకుంటుందా? చేరుకోదు. కాని ఆ దేవుని పట్ల ఉన్న ప్రేమ, భక్తి, శ్రద్ధ, వినయం, విధేయతకి గుర్తుగా మనం అలా అర్పిస్తుంటాం. భగవంతుడు చెప్పేది ఏమిటంటే, మీరు మంచి గుణాలను, దైవీ గుణాలను ధారణ చేసి సుగంధాన్నిచ్చే పుష్పాలుగా మీరు స్వయం అవ్వండి. వికసించిన పుష్పాన్ని చూడటంతో ఎంతటి వారైనా ఆకర్షితమవుతారు. అదేవిధంగా దైవీ గుణాలనేవి మన జీవితంలో ఎప్పుడైతే అప్లై చేస్తామో మనల్ని చూసి ఆటోమేటిక్గా అందరూ ఇష్టపడతారు. నన్ను గౌరవించండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నాతో ప్రేమగా మాట్లాడండి అని మనం ఒకరిని అడగాల్సినటువంటి అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మనలో మంచి గుణాలనేవి ఎప్పుడైతే అందరికీ కనిపిస్తుంటాయో మనకు దగ్గరగా రావాలి, మనతో కొద్దిగా సమయం గడపాలి, మనతో మాట్లాడాలి, మనం చెప్పింది వినాలని ఆశిస్తారు. మహాత్మా గాంధీ బుద్ధుడు చనిపోయినప్పుడు ఆ రోజును అందరూ ఒక పండుగలాగా చేసుకున్నారు. మరి మనం శరీరం చాలిస్తే ఎవరైనా పండుగగా చేసుకుంటారా? మనింట్లో వారే జరుపుకోరు. మరి వారు చనిపోతే పండుగగా ఎందుకు జరుపుకున్నారు? కారణం, వారిలో మంచితనం, మంచి గుణాలు, మంచి లక్షణాలనేవి ఉన్నాయి. ఈ రోజుటికి కూడా మనం వారిని తలచుకుంటాం.
గుర్తు చేసుకుంటాం. వారిలాగా కావాలి అంటే వారి జీవితం మనకి ఒక ఆదర్శమయ్యింది. రాజయోగము అంటే రహస్యంతో కూడినది. రాజ్ అంటేనే రహస్యము అని. మరి ఇక్కడ ఏమున్నది రహస్యం? మెడిటేషన్ చేయటానికి కూర్చున్నప్పుడు మొట్టమొదట మనం చేయవలసిన సంకల్పం, నేను ఆత్మను. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ పంచతత్వాలతో తయారు చేసిన ఈ శరీరం నాది కాదు. నేను అని రోజు మొత్తంలో అనేక సార్లు ఈ పద ఉచ్చారణ చేస్తూ ఉంటాం. నేను అంటే ఆత్మ. ఐఎమ్ ఏ సోల్, ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ సోల్, ఐఎమ్ ఏ సక్సెస్ సోల్. ఇప్పటి వరకు నేను అనగానే మన మనస్సులోకి ఈ శరీరమే వచ్చేస్తుంది. కానీ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక చైతన్య శక్తి ఉన్నది. దాన్నే మనం ఆత్మ, సోల్, నూర్, వెలుగు, శక్తి, స్పిరిట్ అని పిలుస్తున్నాం. రాజయోగము అంటే ఆ సర్వశ్రేష్ఠుడు, ఉన్నతోన్నతమైన వారు, ఆల్మైటీ అథారిటీతో సంబంధాన్ని జోడించటం. ఆ సుప్రీం సోల్, పరమాత్ముడి కంటే ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. హ్యూమన్స్ నేచర్, లాభం లేంది ఏది చెయ్యం. మరి ఇక్కడ పరమాత్ముడితో సంబంధాన్ని జోడించటం వల్ల ప్రయోజనమేంటి అనే ప్రశ్న మనస్సులో కలిగి ఉండొచ్చు. లాభమేమిటంటే, వర్తమానంలో మానవుడు తన వాస్తవిక గుణం ఏదైతే ఉందో దానిని కోల్పోయాడు. అవన్నీ కూడా మనం తిరిగి ప్రాప్తించుకుంటాము. పరమాత్ముడి నుండి, సుప్రీం సోల్ నుండి వచ్చే ఆ ఎనర్జీ శక్తితో మన ఇంద్రియాలపై మనం రాజుగా అవుతాం. ఈ సమయంలో మానవుడు ఇంద్రియాలకి వశమైపోయాడు. చూడొద్దనుకున్నది చూస్తున్నాం, తినొద్దనుకున్నది తింటున్నాం, వినొద్దనుకున్నది వింటున్నాం, ఆలోచించొద్దనుకున్న దాన్ని ఆలోచిస్తున్నాం. మరి మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉన్నాయా? చెక్ యువర్ సెల్ఫ్. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన, ఈ సంకల్పమైతే చేస్తారు. నేను ఈ రోజు మొత్తంలో ఎవ్వరినీ బాధ పెట్టను. మాటలతో కావచ్చు, మన వ్యవహారంతో, మన నడవడికతో, మన చేష్టలతో కావచ్చు. విసిగిపోయి కోపంలోకి వచ్చి అనుకున్న కార్యం పూర్తి కాలేదని చికాకు పడుతూ అరిచేస్తాం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని. వారు బాధపడతారు, వాళ్ళ మనస్సు నొచ్చుకుంటుంది. కొద్దిసేపటికి మనకి మనమే రియలైజ్ అవుతాం, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే బాగుండేది, వాళ్ళని డిస్టర్బ్ చేశాను అంటే మాట్లాడద్దు అనుకున్నారు, నోరు జారిపోయింది. ఇంద్రియాలు మన వశంలో ఉన్నట్లా? వాస్తవంగా ఆత్మ రాజు, కర్మేంద్రియాలు సైనికులు. కానీ ఇప్పుడు రివర్స్ అయ్యాయి. కర్మేంద్రియాలు రాజుగా, ఆత్మ సైనికుడిగా మారిపోయింది. రాజయోగం ద్వారా కంట్రోలింగ్ పవర్ వస్తుంది. కొంతమంది పేరెంట్స్ అంటారు, మా పిల్లలు మా మాట విననే వినరండి. ఇంతకీ మీ మనస్సు కోరుకున్నట్టు మీ శరీరం వింటుందా? మీ మనస్సు చెప్పినట్లు మీ శరీరం నడుచుకుంటుందా? మనస్సు కోరినట్లు శరీరం నడుచుకున్న రోజు మనం చెప్పిన మాట అందరూ వింటారు. ఈ సాధనతోనే ఇంద్రియాలని వశం చేసుకోవటం సాధ్యపడుతుంది. సాధన లేనిదే సాధ్యం కాదు. కొంతమంది అంటారు, హఠయోగం చేస్తే సరిపోతుంది కదా, హఠయోగం ద్వారా ఎక్కువ శక్తులు లభిస్తాయి. రాజయోగం చెయ్యాలంటే శారీరక యోగం ఉంటేనే కదా. మానవుడికి రోగాలు రావటానికి కారణం సగం మానసిక ఒత్తిడే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రూఫ్ చేశారు, 20% శరీరం వల్ల 80% మానసిక ఒత్తిడి వల్ల రోగాలొస్తాయి. మరి శరీరానికి యోగం కావాలా లేక మనస్సుకు యోగం కావాలా? షుగర్, బీపీ, అల్సర్, గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మానసిక ఒత్తిడి వల్లనే కదా. నవేడేస్ ప్రతి ఒక్కరూ ఈ రాజయోగ సాధన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
కాంపిటీషన్, కంపారిజన్, పోల్చుకోవటాలు, పోటీ పడటం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. పోటీ ఉంటేనే కదండి జీవితంలో ముందుకు వెళ్లేది అని అనొచ్చు. పోటీ ఉండాలి, బట్ హెల్దీ కాంపిటీషన్ అవసరం. రాజయోగానికి 8 పేర్లున్నాయి. ఇంద్రియాలపైన రాజుగా కావటాన్నే రాజయోగం అంటారు. అష్టాంగ యోగము, కర్మయోగము రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పరమాత్ముణ్ణి స్మృతి చేయటానికి, తలచుకోవటానికి పర్టిక్యులర్ ప్లేస్ ఏం అవసరం లేదు. ప్రతి కార్యం చేస్తూ మనస్సులో ఆయన్ని తలుచుకోవచ్చు. మనం చేసే యోగమంతా మనస్సుకు సంబంధించింది. చేతులతో మాలలు తిప్పటం, భజనలు చెయ్యటం, నోటితో రామరామ కృష్ణ కృష్ణ హరి హరి అని జపించేది లేదు. మీ సంబంధికులను, వ్యాపార వ్యవహారాలని, పిల్లల్ని గుర్తు చేసుకోవాలంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ అవసరమా? లేదు. న్యాచురల్ గా వాళ్ళు మనకి గుర్తుకొస్తుంటారు. అలాగే పరమాత్ముణ్ణి కర్మలు చేస్తూ ధ్యానించాలి. జ్ఞానం ఉన్నప్పుడే యోగం చేయటం సాధ్యం. అందుకని జ్ఞానయోగం అని కూడా పిలుస్తారు. ఇంతకీ జ్ఞానం అన్నారు, జ్ఞానం అంటే ఏంటండి అని మీకు మనస్సులో ఆలోచన రావచ్చు. ఈ సృష్టి మీదకి రాకముందు మనం ఎక్కడ ఉండేవారిమి, ప్రపంచం అంతమవుతుంది అని అందరూ చెప్తున్నారు. గుర్తులు కూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. రకరకాల స్థానాలలో ప్రకృతి విజృంభిస్తుంది. మరి ఈ సృష్టి అంతమవుతుంది అంటారు. అంతమైన తర్వాత మనమందరం ఎక్కడికి వెళ్లిపోతాం? ఆత్మలకు తండ్రి పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటారు? ఈ సృష్టి మీదకి అవతరిస్తాను అని భగవద్గీతలో వాగ్దానం చేశారు. ఎప్పుడు అవతరిస్తారు, లేక అవతరించారా? వచ్చి ఏం చేస్తారు? ఈ సృష్టి ఆది ఏమిటి, మధ్యమమేంటి, అంతమేంటి, ఇవన్నీ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ జ్ఞానం లేకుండా యోగం చేయటం సాధ్యం కాదు. డాక్టర్గా కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, తర్వాత 1 సంవత్సరం హౌస్ సర్జన్ చేయాలి, అప్పుడే డాక్టర్ అని పిలిపించుకుంటాడు. అదేవిధంగా పరమాత్ముని ధ్యానించాలంటే జ్ఞానం అనేది అవసరం. బుద్ధి ఎటువైపైతే వెళ్తుందో మనస్సు అటువైపు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక దృశ్యాలు చూస్తారు. ఇంటికి వచ్చినా కానీ మీ కంటి ముందు అవి ఒక చిత్రంలాగా కనిపిస్తాయి. అందుకే బుద్ధిని నేత్రంతో పోలుస్తారు. ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అనే ఆలోచన మీకు కలుగుతుంది. ఆ ఆలోచన రావటంతోనే ఇక మనస్సు దాని గురించి ఆలోచిస్తుంది. అదే మీ బుద్ధిని ఆ పరమాత్ముని వైపు మరలిస్తే మనస్సు అతని గురించే ఆలోచిస్తుంది. మీరు దేవతలకి పూజ చేసేటప్పుడు ప్రేమతో, భక్తి శ్రద్ధలతో వారిని పూజిస్తారు. ఇక్కడ కూడా పరమాత్ముని స్మృతి చేసేటప్పుడు అంతే ప్రేమ, భక్తి, శ్రద్ధ అవసరం. గ్రుడ్డిగా నమ్మేది కాదు, తెలుసుకుని అర్థం చేసుకుని స్మృతి చెయ్యాలి. హఠయోగము అంటే శారీరక ఆసనాలు వేయటం అని. పద్మాసనం, వజ్రాసనం, శీర్షాసనం, ఒంటికాలు జపం ఈ విధంగా చేస్తుంటారు. ఇక్కడ పరమాత్మ ఆ పదాలకి కూడా మనకెంత చక్కని అర్థాన్ని తెలియచేస్తున్నారో చూడండి. ఒంటికాలు జపం అంటే ఒంటికాలు, మీ బుద్ధి అనే కాలుని కేవలం నాపైనే స్థిరం చెయ్యండి. పద్మాసనం అనగా పద్మాన్ని మీ ఆసనంగా చేసుకోండి. పద్మం కమలం బురదలో ఉంటుంది, చూసే వాళ్ళందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా మీ జీవితాన్ని కూడా, మీ లైఫ్ ని కూడా కమల పుష్పం వలె చేసుకోండి. మన జీవితం ఒకరికి ఆదర్శం కావాలి. మన జీవితం మరొకరికి అద్దం వలె పనిచేయాలి. శీర్షాసనం వేస్తారు, తల క్రిందకి పెట్టి కాలు పైకి పెడతారు. దానికి అర్థాన్ని పరమాత్మ తెలియచేస్తున్నారు. సిర్కా ఆసన్ నహీ మన్ కా సంతులన్ చాహియే. మానసిక స్థితి బ్యాలెన్స్ లో ఉండాలి, డైనమాగా ఉండద్దు. చేద్దామా చెయ్యొద్దా, మాట్లాడదామా మాట్లాడొద్దా, కలుద్దామా కలవద్దా, డైనమా స్టేజ్ వద్దు, డైనమిక్ స్టేజ్ వద్దు. మనస్సుని ఏకరస్గా ఉంచుకోవటమే శీర్షాసనానికి గుర్తు. శవాసనం వేసినప్పుడు కడుపు నుండి ఆజ్ఞాచక్రం వైపు వారి మనస్సుని ఏకాగ్రం చేస్తారు. కానీ ఇక్కడ పరమాత్మ చెప్పేదేమిటంటే, ఆజ్ఞాచక్రం అంటే మీ మనస్సుని 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆత్మ పైన
ఏకాగ్రం చెయ్యాలి. భృకుటి స్థానం అంటాం. ఈ రాజయోగాన్ని సమన్విత యోగం అని కూడా పిలుస్తారు. కారణం, సుఖంలో దుఃఖంలో పొగిడిన అవమానపరిచిన మానసిక స్థితి బ్యాలెన్స్ గా ఉండాలి. ఎవరైనా మనల్ని 4 మాటలంటే బాధపడటం, పొగిడితే ఆనందించటం ఈ విధంగా కాదు. పొగిడినా అవమానపరిచినా మానసిక స్థితి సమానంగా బ్యాలెన్స్ గా ఉండాలి. మరి అది ఇంతకీ సాధ్యమంటారా? రాజయోగ సాధన చేస్తుంటే ఒకరోజు కాక ఒకరోజైనా మనం అనుకున్నది సాధిస్తాము. ప్రాక్టీస్ ఈజ్ ఏ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనతోనే అనుకున్నవన్నీ సాధ్యపడతాయి. నావ నీటిలో ఉంటుంది కానీ నావలోకి నీరు రావు. అలాగే మీరు ప్రపంచంలో ఉండాలి కానీ మీలో ప్రపంచం ఉండద్దు. आप संसार में भले रहो लेकिन आप में संसार ना हो. మీరు మీ గృహస్థంలో ఉండండి కానీ ఈ సంసారానికి అతీతంగా ఉండండి. అలా అని మీరు మీ భార్య పిల్లలని భర్తని ఇంటిని వదిలేమని మేము చెప్పట్లేదు. నా చోడో నా తోడో నా ఫసో ఫిర్ నిభావో. న్యూట్రల్. అన్నీ చూసుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలి కానీ మనస్సుతో అతీతం అవ్వాలి. పరమాత్ముణ్ణి స్మృతి చెయ్యటానికి కూర్చున్నప్పుడు ఏవి గుర్తుకు రాకూడదు. రాజయోగం నేర్చుకోవాలంటే ముందు నేను అంటే ఎవరు అనేది తెలియాలి. పరమాత్ముణ్ణి ఏ విధంగా స్మృతి చెయ్యాలి, ఎలా శక్తిని పొందాలి, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం సాధకులం. మిమ్మల్ని ఎవరైనా ఒక ప్రశ్న వేశారు, మీరెవరండి? ఈ ప్రశ్నకి 4 రకాలుగా పరిచయాన్ని ఇస్తుంటాం. మొదటి రకం పరిచయం ఎలా ఇస్తారు? జాతి, కులం, శరీరం పేరు, వారి కర్తవ్యం తెలియచేస్తారు. రెండవ రకం పరిచయం ఏమిటి? ఎంత ప్యూర్గా ఉండేవాళ్లైనా జ్ఞానిల ముందుకు వెళ్లేసరికి తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. మూడవ రకం పరిచయం ఎలా ఇస్తారు? నిరాశని వ్యక్తం చేస్తారు. ఎలా అంటే, మాకేమీ రాదు, మాకెందుకొస్తాయి, మేమేం చేయగలుగుతాం, మా వల్లేమవుతుంది, మేం దేనికి పనికొస్తాం, ఈ విధంగా నిరుత్సాహంగా మాట్లాడతారు. నాలుగవ రకం పరిచయం జిజ్ఞాసతో ఇస్తారు. నేనంటే ఎవరో అందరూ తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో ఇస్తుంటారు. వివేకానందుడి గురించి కూడా చెప్తుంటారు. ఒకసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఇంటికి వచ్చి తలుపులు కొడతాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస లోపల నుండి ఎవరు అని అంటాడు. అప్పుడు వివేకానందుడు ఆ విషయం తెలుసుకోవటం కోసమే మీ దగ్గరకొచ్చాను అంటారు. రామకృష్ణ పరమహంసకి అర్థమవుతుంది, ఇతనే నా అనన్యమైన శిష్యుడు అనుకుని తలుపు తీసి లోపల కూర్చోబెట్టి జ్ఞానోపదేశం చేస్తారు. వివేకానందుడికి చిన్నప్పుడు నరేంద్ర అని పేరుండేది. ఈ రాజయోగం నేర్చుకోవాలంటే మొదట నేను ఎవరు అనేది తెలుసుకోవటం చాలా అవసరం. ఉదయం లేచినప్పటి నుండి నేను నాది అనే ఈ 2 పదాలని మనం తరచుగా ఉపయోగిస్తాం. ఇంతకీ ఆత్మ అంటున్నారు. ఈ ఆత్మ ఎక్కడుంటుందండి? 2 కనుబొమ్మల మధ్యలో భృకుటి స్థానం. ఆత్మకు గుర్తుగానే మనం తిలకాన్ని పెట్టుకుంటాం. ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడేమంటారు? ఫలానా వాళ్ళు చనిపోయారు. బ్రెయిన్ కి ఏమాత్రం డ్యామేజ్ అయినా ఆత్మ వెళ్ళిపోతుంది. కొంతమంది అనుకుంటారు, ఈ తిలకం పెట్టుకోవడం హిందువుల సాంప్రదాయం, తిలకం పెట్టుకోకపోతే విడోస్ అంటారు, విధవవారు అనుకుంటారు, లేక ఏమైనా క్రిస్టియన్స్ అనుకుంటారు. ఒక సాంప్రదాయంగా మనం ఈ రోజుటి వరకు పెట్టుకుంటూ వచ్చాం. కానీ దానికి కూడా ఒక సూక్ష్మార్థం ఉంది. ఈ మొత్తం శరీరాన్ని నడిపించేటటువంటి స్పిరిట్, ఎనర్జీ, ఆత్మ అనేది ఈ 2 కనుబొమ్మల మధ్యలో నివసిస్తుంది. బ్రెయిన్ కి ఆత్మకి గల సంబంధం ఏంటి? బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది, ఆత్మ ప్రోగ్రామర్. బ్రెయిన్ కంట్రోల్ రూమ్, ఆత్మ కంట్రోలర్. అందరూ బ్రెయిన్ అన్నా బుద్ధి అన్నా ఒకటే అనుకుంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్రెయిన్ అనేది శరీరానికి సంబంధించింది, బుద్ధి అనేది ఆత్మకు సంబంధించింది. మనస్సు వేరు, హృదయం వేరు. హృదయం అంటే శరీరానికి సంబంధించింది,
ఆత్మలోని భాగం. హృదయం పని ఏమిటి? రక్త ప్రసరణ చేయటం, బ్లడ్ సర్క్యులేషన్. మనస్సు పని ఆలోచించటం. ఆలోచించే శక్తి మనస్సుది. మానవుడు సెకండుకు 27 నుండి 30 ఆలోచనలు ఆలోచిస్తారు. ఒక్క సెకండ్కే 27-30 ఆలోచనలంటే రోజు మొత్తం చూసుకుంటే ఎన్ని వేల ఆలోచనలవుతాయి? మనస్సుని ఆలోచించకుండా ఆపుతామా? సాధ్యమా? కొంతమంది ఏమంటారంటే, మీ మనస్సులో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో రానివ్వండి, వాటిని మీరు కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. అలా అని మనస్సుని వదిలేది లేదు, అనిచేది లేదు. నాకే ఆలోచనలు రావద్దు, నాకెవరు గుర్తుకు రావద్దు, నాకు గతం గుర్తుకు రావద్దు, నాకు ఫలానా వ్యక్తి గుర్తుకు రావద్దు, నాకు ఫలానా వ్యక్తి గుర్తు రావడంతోనే కోపం, ఇరిటేషన్ వస్తుంది, నాకు వాళ్ళు గుర్తుకు రావద్దు, ఇలా అనుకునేది కూడా ఏమీ లేదు. మనస్సుకి ఒక సుందరమైన మార్గాన్ని చూపించాలి. ఇప్పుడు మీ ఇంటి ప్రక్కన వాళ్ళ ఇంటి నీరు మీ ఇంటి ముందుకు వస్తుంటే ఆ రానివ్వు అని చూస్తూ వదిలేస్తారా? లేదు కదా. వాళ్ళ నీళ్లు మీ ఇంటి ముందుకు వస్తుంటే మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తారు, మట్టితో ఒక అడ్డు కూడా ఏర్పరుస్తారు. అదేవిధంగా మనస్సులో ఏవో ఆలోచనలు వస్తున్నాయి కదా అని వాటిని అలా రానివ్వటం కాదు, వదిలేయద్దు. ఒక సుందరమైన మార్గాన్ని చూపించాలి. లేకుంటే మనస్సు ఎన్నో సంవత్సరాల గతంలోకి వెళ్లిపోతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయి. అలాగే ఆత్మలో మంచి చెడు రెండు ఉంటాయి. కోర్టులో లాయర్స్ ఎప్పుడైతే వాగ్వివాదం చేయటం ఆపుతారో అప్పుడే జడ్జి తీర్పునిస్తారు. అదేవిధంగా మనస్సులో మంచి చెడు సంకల్పాల ద్వంద్వం, యుద్ధం నడుస్తూ ఉంటది. ఆ సంకల్పాలను జడ్జి చేసేది, నిర్ణయించేది బుద్ధి. అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం, ఈ 3 శక్తులు ఆత్మలో ఉండేవి. ఈ 3 సూక్ష్మ శక్తులు ఆత్మలో ఉండే భాగాలు. మనస్సుని తరంగాలతో పోలుస్తారు, బుద్ధిని త్రాసుతో పోలుస్తారు. తరంగాలని ఆపగలమా? ఆపలేము. గాలిలో కూడా చూడండి, అనేక తరంగాలు పోతుంటాయి. అంతకంటే తీవ్ర వేగంగా మనస్సులో తరంగాలుంటాయి. బుద్ధినిక్కడ త్రాసుతో పోలుస్తాము. ఈ త్రాసులో 3 ఉంటాయి, ముళ్ళు, కాడ, ప్లేట్స్. అయితే ఈ ముళ్ళు అనేది ఏకాగ్రతకి గుర్తు, ఈ కాడ బ్యాలెన్స్, సమానతకి గుర్తు, ప్లేట్స్ నిష్పక్షపాతానికి గుర్తు. ఏకాగ్రంగా ఉండి ప్రతి కార్యాన్ని నిష్పక్షపాతంగా చేస్తామో దానినే సద్బుద్ధి అంటారు. అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్లుగా కార్యాలు చెయ్యలేం కదా. మొదట మనస్సులో ఒక సంకల్పం, ఆలోచన వస్తుంది. దానిని చెయ్యాలా చెయ్యొద్దా, ఈరోజు చెయ్యాలా రేపు చెయ్యాలా అని నిర్ణయించేది బుద్ధి. ఈ నిర్ణయించిన దానిని చెయ్యటమే సంస్కారము. వాడుక భాషలో కర్మ అంటుంటాం. కొంతమంది సిగరెట్ త్రాగుతుంటారు. అది పుట్టుకతోనే రాదు. త్రాగద్దు, దానివల్ల మీ హెల్త్ చెడిపోతుంది, ఇప్పటికే సగం ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకున్నారు, దానివల్ల ఎంతో నష్టపోతారు, మానేసేయండి అంటే ఏం చేయమంటారండి, మాకు అలవాటైపోయింది అంటారు. కానీ ఇక్కడ పరమాత్మ తండ్రి చెప్తున్నారు, పుడుతూ ఏమన్నా త్రాగుతూ పుట్టారా? ఈ జీవన యాత్రలో మధ్యలో అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు లోనయ్యి ఆ వ్యసనాలకి మానవుడు బానిసవుతున్నాడు. వాటిని స్వీకరించటం వల్ల, వాటిని తీసుకోవటం వల్ల బాధలు మర్చిపోతాము అనే ఆలోచనలో ఉన్నాడు. సంస్కారాలు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆత్మ క్రిత జన్మలోవి తోడు తీసుకొస్తుంది. 2, పుట్టినప్పుడు తల్లి తండ్రి నుండి కొన్ని మంచి సంస్కారాలు వస్తాయి. 3, సాంగత్య ప్రభావం వల్ల అలవాట్లవుతాయి. 4, పరిస్థితుల ప్రభావం వల్ల సంస్కారాలు చేంజ్ అవుతుంటాయి. హెరిడిటరీ సంస్కారం, వంశపారంపర్యం వల్ల వచ్చేవి. పూర్వజన్మ సంస్కారాలు, చిన్న పిల్లలు కార్ డ్రైవింగ్ చేస్తారు, భగవద్గీత 18 అధ్యాయాలను ధారాళంగా చెప్పేస్తుంటారు. విల్ పవర్ సంస్కారం, ఆత్మ జాగృతి సంస్కారాలు. మదర్ టెరీసా
చిన్నప్పుడు ఎవరో తెలియదు, కాని పెద్దయ్యాక ఆమె ఎంతో మంది సేవ చేసింది. ఈ సంస్కారాల ఆధారంతోనే పుణ్యాత్మ, దేవాత్మ, పాపాత్మ, మహాత్మ అంటారు. మీరు వినే ఉండొచ్చు కదా, इस संसार में महात्माएं अनेक हैं, देवात्माएं अनेक हैं, धर्मात्माएं अनेक हैं, पापात्माएं अनेक हैं, पुण्यात्माएं अनेक हैं, लेकिन परमात्मा एक है. రాజయోగ సాధన ద్వారా మన అలవాట్లను, పద్ధతులను శ్రేష్టంగా మార్చుకుంటాం. ఒక అస్థిపంజరం ఉంటుంది, దానికి కాళ్ళు, తల, చేతులు, మొండెము అన్నీ ఉన్నాయి, కానీ అది ఏ కార్యం చేయలేదు. కారణం, దానిలో ఆత్మ లేదు. అంటే ఒక శరీరంలోకి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దానిని జీవాత్మ అన్నారు. ఆత్మ లేని శరీరం శవమయ్యింది, ఆత్మ ఉన్న శరీరం జీవాత్మ అని పిలుస్తాం. చనిపోయిన శవం దగ్గర కూర్చొని విలపిస్తుంటారు, మమ్మల్ని ఒంటరి వారిని చేసి వెళ్లిపోయారు, మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు, మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్లొచ్చు కదా. అక్కడ వెళ్లిపోయిందేంటి? ఆత్మ. శరీరం అక్కడే ఉంది. శరీరానికి ఆత్మకు గల సంబంధం ఏమిటో తెలుసుకోవాలి. శరీరం ఒక కారు, ఆత్మ డ్రైవర్. డ్రైవర్ లేకుండా కారు నడవదు, ఆత్మ లేనిది ఈ శరీరం నడవదు. శరీరానికి ఆత్మ ఎంత ఇంపార్టెంటో ఆత్మకు ఈ శరీరం అంతే అవసరం. ఆత్మ దీపం, శరీరం కుటీరం లాంటిది. శరీరం ఒక పంజరం, ఆత్మ అందులో ఉండే పంచి, పక్షి, చిలుక. ఆత్మ సాధకుడు, శరీరం సాధన. శరీరం దేవాలయం, ఆత్మ మూర్తి. ఈ శరీరం ఒక ఇల్లు అనుకుంటే అందులో ఉండే యజమాని ఆత్మ. ఈ విధంగా శరీరానికి ఆత్మకి చాలా దగ్గర అవినాభావ సంబంధం అనేది ఉన్నది. ఈ శరీరం అనే బాక్స్లో ఆత్మ ఒక వజ్ర సమానమైనది. మీరు ఎవరినైనా పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇంతకు ముందు ఎక్కడుండేవారు, ఏ ఊరు నుండి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు అని అడిగి తెలుసుకుంటాం. మరి ఇప్పుడు ఈ ఊర్లో ఎక్కడ ఉంటున్నారు, స్ట్రీట్ నెంబర్, ఇన్ని ప్రశ్నలు వేస్తుంటాం. ఈ సృష్టి మీదకి రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళం? ఎక్కడి నుండో వచ్చాం, ఎక్కడికో వెళ్తాం అంటారు. కానీ వాస్తవంగా సూర్య, చంద్ర, తారామండలం ఈ లోకాన్ని స్థూల లోకం అంటారు, మనం నివసించేది. దానికంటే పైన బ్రహ్మ, విష్ణువు, శంకరులు సూక్ష్మ దేహాలతో ఉంటారు. సూక్ష్మదేహం అంటే మనవలే రక్తమాంసాలు, ఎముకలతో కూడిన శరీరం ఉండదు. ఏంజల్స్, దానికే సబిల్ వరల్డ్, సూక్ష్మలోకం అంటారు. దానికంటే పైన బంగారు, ఎరుపు వర్ణంతో ఉన్న ఈ లోకానికి పరంధామమని పిలుస్తాము. మెడిటేషన్ చేసేటప్పుడు ఆ పరంధామాన్ని మదిలోకి తీసుకొచ్చుకొని ఏకాగ్రం చేయటానికి ప్రయత్నం చేస్తాము. పరంధామం నుండి ఈ సృష్టి మీదకి వచ్చి శరీరమనే వస్త్రాన్ని ధరించి పాత్రని అభినయిస్తున్నాం. పాత్ర పూర్తి కాగానే ఈ శరీరమనే వస్త్రాన్ని వదిలి పరంధామం చేరుకుంటాం. పరంధామానికే శాంతిధామం, నిర్వాణధామం, బ్రహ్మాండం, బ్రహ్మ మహాతత్వం, ముక్తిధామం, ఆరవ తత్వం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. శాంతిధామం అంటే అక్కడ వాతావరణం చాలా శాంతియుతంగా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మరి మీరు ఇవన్నీ ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు, మీరేమైనా చూశారా అని మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఈ సంస్థ ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మ, వారిని దాదా లేఖరాజ్ అని పిలిచేవారు. నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు పరమాత్ముడు ఎప్పుడైతే ఈ దాదా లేఖరాజు తనువులోకి ప్రవేశించారో అప్పటి నుండి ప్రజాపిత బ్రహ్మ అని పిలవటం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ మాటలన్నీ వారు సాక్షాత్కారంలో చూశారు. మేం కూడా కొంతకాలం నుండి సాధన చేస్తున్నాము. ఇవన్నీ కల్పనాపూర్వక మాటలు కావు, ఏవో ఊహించుకొని గొప్పగా చెప్పే మాటలైతే కావు, స్వయం అనుభూతి చేసుకున్న విషయం. ఒక తల్లి తన పిల్లవాణ్ణి ఒక ఊరికి తీసుకువెళ్లి
నువ్వు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడివి, నువ్వు పుట్టింది ఈ ఊర్లోనే, నీకు ఇన్ని సంవత్సరాల వయస్సున్నప్పుడు మనం ఈ ఊరిని వదిలేసి వెళ్లిపోయాము, కాని వాస్తవంగా నువ్వు పుట్టింది, ఇన్ని సంవత్సరాలు పెరిగింది ఇదే ఊర్లో అని తల్లి పిల్లవాడికి చెప్తుంది. ఒక పెద్ద బంగ్లా కట్టారు, లేక ఖాళీ స్థలంగా ఉంది. అయినా కాని పిల్లవాడు దానిని అమ్మ చెప్పిన మాటల్ని కల్పన అనుకుంటాడా? అమ్మ చెప్పే మాటలతో ఊహించుకుంటాడు. ఓహో, నేనిక్కడిక్కడ ఆడుకునేవాణ్ణి, ఇక్కడిక్కడ ఫలానా ఫలానా చేసేవాణ్ణి అని ఊహించుకుంటాడు. అదేవిధంగా మనం ఈ సృష్టి రంగస్థలం మీదకి, ఈ జగన్నాటకం మీదకి రాకముందు మనమందరం కూడా పరంధామ నివాసీలం. మన అందరి ఆత్మ ఇల్లు పరంధామం. ఇది ఏదో ఊహించుకునే విషయం కాదు, యథార్థం. ఈ సృష్టి రంగస్థలం మీదకి వచ్చిన తర్వాత అందరి ఇల్లులు వేరయ్యాయి. ఈ సృష్టి మీదకి రాకముందు అందరం ఒకే తండ్రి పిల్లలం. మరలా అందరం ఏదో ఒక రోజు ఒకే స్థానానికి చేరుకోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు మనస్సు బుద్ధిని పరమాత్ముడి వైపు జోడించాలి. ఆత్మలు అండాకారంలో ఉంటాయి, అందుకని బ్రహ్మాండము అన్నారు. మీకు ఏదైనా ఒక పదార్థం బాగా నచ్చిందనుకోండి, ఏమంటారు? బ్రహ్మాండంగా ఉంది అంటారు. అంటే ఇక బ్రహ్మాండము అనే పదానికి మించిన మరొక పదం లేదు. అలాగే పరమాత్ముడు గొప్పవారు కాబట్టి అతను ఉండే స్థానం కూడా ఉన్నతమైనది. ఆ పరంధామాన్నే బ్రహ్మాండము అని పిలుస్తారు. మనం ఈ జగన్నాటకం మీదకి వచ్చేటప్పుడు భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశం ఈ 5 తత్వాలతో తయారు చేసిన ఈ శరీరాన్ని వెంట తెచ్చుకోలేదు. వెళ్లేటప్పుడు ఈ పంచతత్వాలతో తయారు చేయబడిన దేహాన్ని వెంట తీసుకువెళ్లేది లేదు. ఆత్మలుగానే వచ్చాము, ఆత్మలుగానే వెళ్తాము. వచ్చేటప్పుడు ఈ శరీరాన్ని తోడు తెచ్చుకోలేదు, వెళ్లేప్పుడు ఈ శరీరాన్ని తోడు తీసుకువెళ్లేది లేదు. ఇక్కడే వదిలేస్తాం. పరంధామాన్ని నిర్వాణధామం అంటారు. అక్కడ ఎలాంటి మాటలు ఉండవు. ఇంతకీ ఆత్మ గుణం ఏంటి? భూమి గుణం పంటనివ్వటం, చంద్రుని గుణం చల్లదనాన్నివ్వటం, శీతలతనిస్తారు. సూర్యుడి గుణం వేడి, వెలుగునివ్వటం. అలాగే ఆత్మలో కూడా 7 గుణాలున్నాయి. జ్ఞానం, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందం, శక్తి. అందరూ శాంతి కోసం వెతుకుతుంటారు. వెతికితే దొరికే వస్తువా? కొందరు మనశ్శాంతి కావాలని బీచ్లకి, పార్కులకి వెళ్లి కూర్చుంటారు, టెంపుల్స్కి వెళ్తారు, గార్డెన్లో కూర్చుంటారు. అక్కడ ఉన్నంతసేపు మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది. మరలా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు ఏ ఇల్యూజన్స్ లో జీవిస్తూ వచ్చాము, ఏ భ్రమలో బ్రతుకుతూ వచ్చామంటే, మనస్సుకు ప్రశాంతత కావాలి అంటే స్థానాన్ని మార్చాలి. యాక్చువల్లీ మనస్సుకు ప్రశాంతత కావాలంటే స్థానాన్ని కాదు, ఆలోచన విధానాన్ని మార్చాలి. శాంతి ఎక్కడో వెతికితే దొరికే వస్తువు కాదు, ఏదో షాప్లోకి వెళ్లి కొనుక్కునే వస్తువు కాదు. మన ఆత్మ స్వధర్మం, ఒరిజినల్ గుణమే శాంతి. మన మెడలోని హారం లాంటిది శాంతి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాణిగారికి రాజు ఎంతో ప్రేమతో వజ్రాల హారాన్ని ప్రజెంట్ చేస్తారు, బహుమతిగా ఇస్తారు. ఆ రాణిగారికి రాజు అంటే ఎంతో ప్రేమ. ప్రతినిత్యం రాత్రి నిద్రించే ముందు ఆ హారాన్ని తీసి ప్రక్కన ఉన్న టేబుల్ మీద పెట్టుకుంటారు. ఉదయం లేవగానే దాన్ని ధరిస్తారు. కాని ఒకరోజు మెడలో ఉన్న హారాన్ని తీయటం మర్చిపోయారు. అలవాటు ప్రకారం ఉదయాన్నే లేచి టేబుల్ మీద చూసుకున్నారు. గదిలో అంతా వెతుకుతారు, ఎక్కడా కనిపించదు. డిండోరా వేస్తారు. ఎవరైతే నా హారాన్ని తెచ్చిస్తారో వాళ్ళకి ఇంత బహుమతి ఇవ్వబడును. అంతలోకి ఒక తెలివిగల సైనికుడొచ్చి అంటాడు, రాణిగారు, హారం మీ మెడలోనే ఉంది కదా. ఈ కథలోని భావార్థం ఏంటంటే, వర్తమాన సమయంలో శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి అని మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అది వెతికితే దొరికే వస్తువు కాదు, అది మన కంఠహారం, మన దగ్గరే ఉంది.
మన ఆలోచనల వేగాన్ని, ఆ తీవ్రతని ఎప్పుడైతే మనం నార్మల్, న్యూట్రల్ చేస్తామో ప్రశాంతత మన సొంతమవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని విన్నాం, ఒక దృశ్యాన్ని చూసాం, ఇక ఇక్కడ మనస్సులో కామెంటరీ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుండి వినే ఉండొచ్చు, తన కోపమే తన శత్రువు, తన శాంతియే తనకు రక్ష. మన ఆత్మకు అనాదిగా 7 గుణాలున్నాయి. ఒకటి జ్ఞానం, విజ్డమ్, ఇన్ఫర్మేషన్. ఆంతరికంగా వ్యక్తమైనది, బాహ్యంగా వ్యక్తమయ్యేది కాదు. జ్ఞానం తెలుసుకోవటం వలన మన ఆలోచనలలో, మాటలలో మార్పు వస్తుంది. 2 శాంతి. ఎంత పవిత్ర సంకల్పాలు చేస్తామో అంత ప్రశాంతంగా ఉంటాము. మనస్సులో శాంతి అనుభూతి చేసుకోవటం వల్ల అందరితో ప్రేమపూర్వక వ్యవహారం చేయగలుగుతాం. ఎంత నెగిటివ్ ఆలోచిస్తుంటామో అంత మనస్సు అశాంతి పాలవుతుంది, భయం, ఆందోళనకు గురవుతుంది. ఎంత వీలైతే అంత, ఎంత సాధ్యపడితే అంత మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అందరితో ప్రేమగా వ్యవహరిస్తే సుఖాన్ని పొందుతాము. ఎంత సుఖాన్ని పొందుతామో అంత ఆనందాన్ని పొందుతాము. అంటే ఇక పరమానందం, ఆనందానికి మించిన గొప్ప శబ్దం మరొకటి లేదు. సుఖానికి వ్యతిరేకం దుఃఖం, శాంతికి ఆపోజిట్ అశాంతి, పవిత్రతకి ఆపోజిట్ అపవిత్రత, జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం. కానీ ఆనందానికి ఆపోజిట్, వ్యతిరేక శబ్దం మరొకటి లేదు. ఆనందం అనేది అన్నిటికంటే హైయెస్ట్ స్టేజ్. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అంటారు కదా. ఈ 6 గుణాల సముదాయమే ఎనర్జీ. జ్ఞానం, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందం. ఈ 6 గుణాల సముదాయమే ఎనర్జీ, శక్తి. దాన్నే విల్ పవర్, మనోబలము అని అంటుంటాము. ఎంత ఈ శక్తి మనలో పెరుగుతుందో అంత మనం చెడు అలవాట్లను, మన బలహీనతలని మార్చుకోగలుగుతాం. ఆ విల్ పవర్ తక్కువ ఉన్నవాళ్లే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలని మార్చుకోలేకపోతారు, సంస్కారాలని పరివర్తన చేసుకోలేకపోతారు. ఎంత మనం ఆత్మచింతన చేస్తామో అంత మన సంస్కారాలలో మార్పు అనేది వస్తుంది. ఎలాగైతే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోయిందంటే రెడ్ లైట్ వేస్తారు. మనది ఎంత అర్జెంట్ వర్క్ అయినా రెడ్ లైట్ పడగానే ఆగిపోవలసిందే. అలాగే రోజు మొత్తంలో ఆలోచనలు ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. మేము మా ఇన్స్టిట్యూషన్లో 1 నిమిషం, గంటకొక నిమిషం తీయటం కష్టం కాదు. గంటకొక నిమిషం మేం చేసేటటువంటి కార్యాన్ని ప్రక్కన పెట్టి మనస్సుని ఆ పరమాత్మునితో జోడిస్తాము. ఉదయం లేచినప్పటి నుండి మనస్సులో భిన్న భిన్న ఆలోచనలు ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. రోజు మొత్తంలో ఒక్కసారి కూడా ఆ తండ్రిని మనం గుర్తు చేసుకోలా. సాయంత్రం యోగంలో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనం మనస్సుని ఏకాగ్రం చేయగలుగుతామా? ఉదయం నుండి మనం ఏ ఆలోచనలైతే చేశామో అవే గుర్తుకొస్తాయి. గంటకు 1 నిమిషం, లేదంటే మీకెప్పుడు వీలైతే అప్పుడు మనస్సుని ఆ పరమాత్మ వైపు మరల్చండి. రాజయోగానికి ఎన్ని పేర్లున్నాయి? పరమాత్ముణ్ణి ఎలా ధ్యానించాలి? నేను అంటే ఎవరు? ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకున్నారు. నేను అంటే చైతన్య, శక్తివంతమైన ఆత్మ. చైతన్యం కంటికి కనిపించదు, కానీ ఎంతో శక్తివంతమైనది. పద్మాసనం వేసి కూర్చోవలసిన అవసరం లేదు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోవచ్చు. మెడిటేషన్ చెయ్యాలంటే పద్మాసనంలోనే కూర్చోవాలి, మేము ఆ ఆసనం వెయ్యలేము, మా శరీరం సహకరించదు, ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఎంత సాధ్యపడితే అంత మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు తెరిచి కూర్చోండి. కొంతమంది అంటారు, మాకు కళ్ళు తెరిచి కూర్చుంటే
వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తున్నారు అని. కళ్ళు మూసుకుంటే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి నిద్ర కూడా వస్తుంది. కావున సుఖాసనంలో కూర్చోండి, లేక అర్ధ పద్మాసనంలో చేతిలో చేయి వేసుకొని కూర్చోండి. యోగ సాధన చేసేటప్పుడు చేతిలో చేయి వేసుకొని ఎందుకు కూర్చోవాలంటే, పరమాత్ముని నుండి ఏవైతే వైబ్రేషన్స్ వస్తున్నాయో అవి మన మొత్తం శరీరానికి, బాడీ అంతా వ్యాపిస్తాయి. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనసులో సంకల్పం చెయ్యాలి, నేనిప్పుడు సంపాదన చేసుకోవటానికి కూర్చున్నా. వ్యాపారస్తులకి మంచిగా సంపాదన జరుగుతున్నప్పుడు, బిజినెస్ జరుగుతున్నప్పుడు నిద్ర వస్తుందా? నిద్ర రాదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు కనిపిస్తుంది. అలానే మనం మెడిటేషన్ కూడా సంపాదన చేసుకోవటం కోసమే కూర్చుంటున్నాం. అంటే పరమాత్మనిలో ఉన్న శక్తిని మనం పొందటం కోసం కూర్చున్నాం. యోగం చేయాలంటే వాతావరణం బాగుండాలి, అప్పుడే మన స్థితి కూడా బాగుంటుంది. వాతావరణాన్ని శుద్ధంగా చేసుకోవాలి. దృష్టిని ఎప్పుడైతే ఏకాగ్రం చేస్తామో అప్పుడు సంకల్పాలు కూడా ఏకాగ్రమవుతాయి. మనస్సుకు ఒక చింతన ఇవ్వాలి, నేను ఈ ప్రపంచానికి అతీతమైన ఆత్మను, చైతన్య శక్తివంతమైన ఆత్మను. ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడనట్లు ఉండాలి. ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది, నేనొక మెరిసే నక్షత్రాన్ని. ఆత్మని నక్షత్రంతో పోలుస్తారు. ఎలాగైతే తార, నక్షత్రం తెల్లగా మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా మన ఆత్మ కూడా బురుకుటి స్థానంలో అంతర్గతంగా ఒక తెల్లని నక్షత్రం వలె ఉంటుంది. యోగం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆసనాలు వేయటం అనుకుంటారు. ఆసనాలు వృద్ధులు ఎలా వేయగలుగుతారు, చిన్నపిల్లలు ఎలా వేయగలుగుతారు? ఆత్మ అనుకొని పరమాత్మను జ్ఞాపకం చేయటమే అసలైన రాజయోగం. మన సోల్ని ప్యూర్గా చేసుకోవాలంటే కొన్ని విషయాలపైన శ్రద్ధ వహించాలని కూడా ఇందాక విన్నారు కదా. సాత్విక ఆహారం తీసుకోవాలి, మంచివారి సాంగత్యం చేయాలి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. కొంతమంది అంటారు చెడు వ్యసనాలంటే సిగరెట్టు, బ్రాందీ, విస్కీ, చికెను, మటను, మాంసాహారం తినటం, ఇదే గదండి చెడు వ్యసనం అంటే అంటారు. టీవీ చూస్తూ భోజనాన్ని స్వీకరించటం కూడా చెడు వ్యసనమే. ఇది మేం చెప్తున్నది కాదు, పరమాత్మ తండ్రి చెప్పిన విషయం. మన పెద్దలు కూడా అనేవారు, ప్రశాంతంగా తిన్న భోజనమే ఒంటికి పడుతుంది. ఆహార ప్రభావం మనస్సుపైన చాలా సూక్ష్మంగా పడుతుంది. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజు అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకుందాం అనుకుని తన రాజ్యాన్ని వదిలి వెళ్తుంటాడు. ఆ రాజుకు దారిలో దాహం వేస్తుంది. కొంత దూరం నడవగానే అతనికి ఒక బావి, ఆ బావి దగ్గర బొక్కెన కనిపిస్తుంది. దాహం తీర్చుకున్నాక ఆలోచన వస్తుంది, ఇంకా ముందుకు వెళ్తే బావి ఉండి బొక్కెన లేకపోతే కష్టం, కాబట్టి ఈ బొక్కెన తీసుకువెళ్దాం అనుకుని 4 అడుగులు ముందుకు వేస్తాడు. మనస్సులో ఆలోచన వస్తుంది, నేనొక రాజును, నా వెనక మొత్తం రాజ్యం కావాలంటే వస్తుంది, అవన్నీ కాదనుకుని వచ్చినటువంటి నేను ఈ ఒక చిన్న బొక్కెన తీసుకువెళ్లాలన్న ఆలోచన నాకెందుకొచ్చింది? ఆ ఆలోచన నాకెందుకు కలిగింది? అంతలోకి అటువైపు ఒక బాటసారి వెళ్తుంటే అడుగుతాడు, నేను మొత్తం రాజ్యాన్ని కాదనుకొని వచ్చేశాను, అలాంటిది నాది కాని బొక్కెన తీసుకోవాలన్న ఆలోచన నాకెందుకు కలిగింది? అయితే అప్పుడు ఆ బాటసారి చెప్తాడు, ఆ బావిని తవ్వించింది ఒక పెద్ద గజదొంగ. ఆ బావిలో ఉన్న నీరు త్రాగటం వల్ల మీకు కూడా ఎలాంటి ఆలోచన కలిగింది? దొంగతనం చేయాలన్న ఆలోచన కలిగింది. మీకేమర్థమైంది? మనం స్వీకరించేటటువంటి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, దాని ప్రభావం మనస్సు పైన ఎంతో పడుతుంది. అందుకే మీరు మంచినీళ్లు తాగేటప్పుడు 1 సెకండ్ ప్యూర్ వైబ్రేషన్స్ ఇవ్వండి. అప్పుడు అది వాటర్ కాదు, అమృతంలాగా పనిచేస్తుంది. మంచి వాళ్ళ సాంగత్యం చేయాలి. ఈరోజు ప్రపంచంలో మంచి వాళ్ళు ఎవరున్నారండి అని అనొచ్చు. అంటే ఎక్కడ చూసినా చెడు ప్రభావమే కనిపిస్తుంది. ఇంతకుముందు అనేవాళ్లు
6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీలుగా వీళ్ళు వాళ్ళుగా అవుతారని. కానీ ఈ రోజుల్లో 6 నెలలు కూడా అవసరం లేదు, 6 గంటలు చాలు, 6 రోజులు కూడా ఎక్కువే. ఒక వ్యక్తి 10 మందిని సిగరెట్ త్రాగించగలుగుతాడు, కానీ 10 మంది ఒక వ్యక్తిని మాన్పించలేకపోతున్నారు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే, ఎవరి సాంగత్యంలోకి వెళ్తే మనలో మంచితనం పెరుగుతుందో గ్రహించి వారి సాంగత్యం చెయ్యాలి. ఒకసారి ఒక చిత్రకారుడు సౌమ్యంగా ఉన్న వ్యక్తి చిత్రాన్ని చిత్రీకరిస్తాడు. చాలా బాగా సేల్ అవుతాయి. అతను అనుకుంటాడు, ఈసారి నేను దీనికి ఆపోజిట్ గా గీయాలి అని. జైలుకి వెళ్లి బాగా క్రూరంగా ఉన్న వ్యక్తి చిత్రాన్ని గీస్తాడు. నా చిత్రం మీరెందుకు గీస్తున్నారు అని ఆ క్రిమినల్ అడుగుతాడు, నేరస్తుడు అడుగుతాడు. అప్పుడు ఆ చిత్రకారుడు చెప్తాడు, నేను ఇప్పటి వరకు సౌమ్యంగా నమ్రతగా ఉన్న చిత్రాన్ని గీశాను, క్రూరంగా ఉన్న చిత్రాన్ని గీయాలనుకున్నాను అని సమాధానం ఇస్తాడు. ఆ జైల్లో ఉన్నటువంటి నేరస్తుడు చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీరు మొదట ఏ చిత్రమైతే గీశారో నేను అలా ఉన్నాను, అంటే సౌమ్యంగా నమ్రతగా ఉన్నాను. చెడు సాంగత్యం వల్ల ఇలా నేరస్తుడిగా మారాను, జైలుకి రావాల్సి వచ్చింది. అందుకే మనం మంచివారి సాంగత్యం చెయ్యాలి. ఇక్కడ మెడిటేషన్లో రెడ్ లైట్ ఎందుకు వేస్తారు అంటే మనకి పరంధామం గుర్తుకు రావటానికి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఆకాశం అనగానే మీరు వెంటనే మీ మనస్సు బుద్ధితో ఊహించుకున్నారు నీలి రంగు, తెల్లటి మబ్బులు, తెల్లని మేఘాలు. ఈ రెడ్ లైట్ కూడా బంగారు ఎరుపు వర్ణంతో ఉన్న పరంధామాన్ని గుర్తు చేస్తుంది. మహాభారతంలో కూడా మీరు విన్నారు కదా, గురువుగారు అర్జునుడితో చెప్తారు బాణం వేయమని. గురువుగారు అడుగుతారు, చెట్టు కనిపిస్తుందా అంటే అర్జునుడు లేదు అంటాడు. పక్షి కనిపిస్తుందా అంటే లేదు అంటారు. పక్షి గుడ్డు ఒక్కటే కనిపిస్తుంది అంటాడు. ఇక్కడ కూడా వేరే ఏ ఆలోచనలు రాకుండా ఒక్క నిమిషంలో మనస్సుని ఆ పరమాత్మునిపై ఏకాగ్రం చేయటం కోసమే ఇక్కడ రెడ్ లైట్ అనేది ఉపయోగిస్తాము. తక్కువగా, నెమ్మదిగా, మధురంగా మాట్లాడాలి. మీరు ఎవరితోనైనా పోట్లాడి విసుక్కొని యోగంలోకి వచ్చి కూర్చోండి, యోగం కుదురుతుందా? మీరు వాళ్ళనన్న మాటలు, వాళ్ళు మిమ్మల్నన్న మాటలే గుర్తుకొస్తాయి. ఎంత సాధ్యపడితే అంత తక్కువగా, నెమ్మదిగా, మధురంగా మాట్లాడండి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక బిచ్చగాడు చిల్లర కొట్టుకు వెళ్లి బెల్లం పెట్టండి అని అడుగుతాడు. చాలా కోపం వచ్చి తిడతాడు. అప్పుడు బిచ్చగాడు అంటాడు, బెల్లం పెట్టడానికి ఖర్చు, కానీ బెల్లం లాంటి మాటలు మాట్లాడటానికి ఖర్చేముంది అని. మనస్సుకి మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఇచ్చి ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో చాలా ఈజీగా మనస్సుని ఏకాగ్రం చేయగలుగుతారు. రేపు పరమాత్ముని పరిచయం గురించి తెలుసుకుందాము. ఓం శాంతి.